నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేసిండు ఫ్రెండ్స్, ఫోన్ చేసి గిరీష్ జరా నిరుద్యోగం మీద మాట్లాడతలేవు గిరీష్ నువ్వు అని అంటే, సరే మాట్లాడదాం బ్రదర్, ట్రై చేస్తా అని చెప్పిన ఆ మాటకు చిత్రగుప్త్ మాట నిలబెట్టుకుంటుంది బ్రదర్. నా దగ్గర ఉన్న డేటాతోనే నేను ఇది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. హిందూలో వచ్చిన కథనం October 13, 2019కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని మాట్లాడారనంటే, నిరుద్యోగం అనేది టీఆర్ఎస్ హయాంలో డబుల్ అయిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. హిందూలో వచ్చిన కథనం. అట్లనే మన వేరే పలు పేపర్ల తెలంగాణ టుడేలో వచ్చిన కథనం ఏందనంటే, బ్రోకెన్ ప్రామిసెస్, షాటర్డ్ ఆస్పిరేషన్స్, ఇట్ ఈస్ బిట్టర్ 2024 ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సాక్షాత్తు ప్రియాంక వాడ్రా సాక్షిగా ఎలక్షన్ టైంలల్లా రేవంత్ రెడ్డి గారు, ఇది నాకు తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం నేను తీసుకొని మాట్లాడుతున్నా, October 2, 2023 యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఒక అదే ఫోటో పెట్టిన. అయితే దాని మీదేమో రాష్ట్రవు గిరీష్ అని అంటే జంగ్ సైరన్ మొదలెట్టిండ్రు నిరుద్యోగ యువత. జంగ్ సైరన్ ఎందుకు మొదలెట్టిండ్రు అని చెప్పి మాట్లాడితే, అదొక పాట ఉంటుంది, మన బ్రేకప్ సాంగ్స్ వాడతాడు రాము సింగర్ అని ఉంటాడు. ఏందనంటే, ఉద్యోగాలు ఇస్తామన్న మాట, ఆ తర్వాత కాంగ్రెస్ పెట్టిన వాత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ అని ఉంటుంది కదా, ఉద్యోగం లేదన్న బాధ, రాదన్న బాధ సంపుతుందే మళ్ళా అన్న నీ పాటను జర్రా మాడిఫై చేసిననే. ఉద్యోగాలు ఇస్తామన్న మాట, కాంగ్రెస్ పెట్టిన వాత గుర్తుకొచ్చినప్పుడల్లా, ఉద్యోగం లేదన్న మాట బాధ, తర్వాత రాదన్న బాధ సంపేస్తుంది మళ్ళా అని చెప్తే జంగ్ సైరన్ మొదలెట్టిండ్రు. ఇది నేను మాట్లాడతలేను ఫ్రెండ్స్, మళ్ళా TGNNSS అని ఒక తెలంగాణ వెబ్సైట్ July 4, 2024కి ఈ ఆర్టికల్ ఆ వెబ్సైట్లో పెట్టింది. నేను అందులోకేనే కథనం తీసుకొని మాట్లాడుతున్నా. జంగ్ సైరన్ డిక్లేర్ చేసిండ్రు మన రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి మీద. ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత ఏమని అనుకుంటారంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ రేషోఫైడ్ అయిందంట. రెక్టిఫై కాలేదట వాళ్ళ ప్రాబ్లమ్స్. ఏమైంది అని అంటే రేషోఫై అయిందంట. అయితే 2014లో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉండేనంట. 2019కి వచ్చేసరికి సుమారు 24 లక్షల మంది అయ్యారట. ఇది కాంగ్రెస్ లీడర్లు చెప్పిన గంభీరమైన ఆరోపణ. ఇది పలు పేపర్లలో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, తెలంగాణ టుడే ఎక్సెట్రా ఈ పేపర్లలో వచ్చింది. మిడ్ 2023కి వచ్చేసరికి తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉండే చూడు, అది 22.9%కి పోయిందంట. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా వచ్చేసి జూలై నుంచి సెప్టెంబర్ 2023కి తీసుకున్నారట. ఇది కూడా పలు న్యూస్ పేపర్లలో వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మేము కట్టలు కడతాం, కొత్తిమీర కట్టలు కడతాం, మేము గడ్డి వీకం, మేము పోరల గ్రహచారాలే మారుస్తాం అని చెప్పి కాంగ్రెస్ తన ప్రీ ఎలక్షన్ మేనిఫెస్టో, పోల్ ప్రామిసెస్ మేనిఫెస్టో 2023లో రిలీజ్ చేసింది. ఏమని అన్నారంటే, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి పెట్టి ఒక పొలిటికల్ మేనిఫెస్టో ఇచ్చిందబ్బా. ఏమని చెప్పిందనంటే, 2.5 lakh గవర్నమెంట్ వేకెన్సీస్ని మేము SC, ST, BC మైనారిటీలకు బ్యాక్లాకింగ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తాము. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జూన్కి ఇస్తాము. అండ్ అపాయింట్మెంట్స్ September 17కి చేసేస్తాము. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ 4,000 రూపాయల పర్ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తాము. TS, PSCని గట్టిగా చేస్తాము. ఆపరేషన్స్ని మోర్ ట్రాన్స్పరెంట్ చేస్తాము, రిగరస్ చేస్తాము అని చెప్పి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో మన తెలంగాణలో, అందులో 75% మంది లోకల్ పూరలకే ఉద్యోగాలు దొరికేటట్టు చేస్తాము. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు 10 లక్షల రూపాయల దాకా ఇస్తాము అన్ఎంప్లాయిడ్ యూత్కి. ఇంకా గల్ఫ్ తదుపరి దేశాలలో కూడా మేము కొంచెం ప్రోత్సహిస్తాము అని చెప్పిండ్రు. ఇక దాని తర్వాత 2 లక్షల గవర్నమెంట్ జాబులు, 3 నుంచి 4,000 అలవెన్సులు, ఇవన్నీ మనము ఇక మాట్లాడుకున్నాం. అయితే ఏమైంది రాబాయ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. పిక్చర్ ఏంది గిరీష్ ఇప్పటికి యాజ్ ఆన్ గానంటే, యాక్చువల్ డెలివరీస్ వర్సెస్ ప్రామిసెస్ తీసుకొని చూస్తే గవర్నమెంట్ జాబ్స్ ఫస్ట్ ఇయర్లో వీళ్ళు కమిట్ ఎంత చేసిండ్రు, 2 నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ వాళ్ళ లెక్క ప్రకారమే ఎంత అని చెప్తున్నారు, 53,143 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి తెలంగాణ టుడేలో వచ్చింది. అయితే
బీఆర్ఎస్ వాళ్ళు గంభీర అరే మేము చేసినవి మీరు పెట్టుకొని మీ పేరు పెట్టుకుంటారు ఏంద్రా భయ్ మీరేమిచ్చిర్రు చెప్పుండ్రి అని చెప్పి మాట్లాడుతారు. అదే మళ్ళీ తెలంగాణ టుడేలా కథనం రాసిండ్రు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ దీనికి ఏం ఆన్సర్ ఇస్తుందో నాకు ఒక మాట చెప్పుర్రి. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇంకా టైం లైన్స్ అంటారు. జూన్ 2కి ఎవ్రీ జూన్ 2కి క్యాలెండర్ వస్తుంది. సెప్టెంబర్ 17కి అపార్ట్మెంట్లు అయిపోతాయి అని చెప్పి కూడా మొత్తం 7 మూడేసుకొని గిటార్లు కొట్టిర్రు. ఇప్పటిదాకా క్యాలెండర్ రిలీజ్ ఏమైనా పేపర్ మీద క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ పేపర్, కాకపోతే గ్రూప్ 1 అప్రూవల్స్ అయినాయా, నోటిఫికేషన్స్ డిలేడ్, రిజర్వేషన్ సబ్ కేటగిరీ వల్ల డిలే అవుతున్నది అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ కూడా ఇదేంట్లో వచ్చింది తెలంగాణ టుడేలకైనా తీసుకుంటున్నాను. నేను నా విషయాలు నేను మాట్లాడతలేను రాయా, నాకు భయం అవుతుంది మధ్య మాట్లాడాలంటే నా సొంత తెలివి పెట్టి. దీన్ని యూత్ ఏమంటారు తెలుసా, దీన్ని డ్రామా అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఆడుతున్న నాటకం అని చెప్పి యువత మాట్లాడుతున్నారు. మళ్ళీ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నెలకి ఇస్తానన్నాడు, మంత్లీ క్యాష్ సపోర్ట్ అని అన్నాడు. ఇప్పటిదాకా దీన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిరా, రోల్అవుట్ చేసిరా అని అంటే అమ్మ తోడు చేయలే సారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటిదాకా మీద ఎవరైనా బెనిఫిషరీస్ ఉన్నారా రేవంత్ అన్న అని అంటే ఉద్యోగం మాత్రం రేవంత్ రెడ్డికి దొరికింది, నిరుద్యోగం మాత్రం తెలంగాణ యువతకు మిగిలింది. లోకల్ ప్రిఫరెన్షియల్ హైరింగ్స్ ఇవన్నీ దాని మీద మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకనంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పి SC ST BCలకు మైనారిటీలకు 4.9 lakh బెనిఫిషరీస్ బై అక్టోబర్ 2025 అని అన్నారు. అయితే ఇది ఇప్పటికీ కేవలం రోల్అవుట్ అయింది. బెనిఫిషరీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఏవైతే సెక్టార్స్ చెప్పారో ఆ సెక్టార్స్లలో ఇది ఎగ్జిక్యూట్ కాలేదు అని చెప్పి యువత గంభీరమైన ఆరోపణలు చేస్తారు. ఇక గల్ఫ్ గురించి మనం మాట్లాడుకున్నాడు నాకు తెలిసి తక్కువ మాట్లాడుకుంటేనే బెటర్ అని చెప్పి చెప్తున్నా. అయితే నిరుద్యోగ పోరలతో మాట్లాడితే అంటే అన్ఎంప్లాయిడ్ యూత్, ఎస్పెషల్లీ తెలంగాణ, నేను అన్ఎంప్లాయిడ్ యూత్ అని ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న కథలకు పాపం వాళ్ళని ఎందుకు అనాలా. నేను తెలంగాణ యువతతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మంచి పోరలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే, అన్న మెయిన్ ప్రాబ్లం జియో నంబర్ 46 గిరీష్ భాయ్. ఈ జియో నంబర్ 46 నిజంగా చెప్పాలని అంటే ఇది డాక్యుమెంట్ ఏంటని అంటే TSPSC ఎగ్జామ్ పేపర్ లీక్ లాజిక్ అంటే చాలా చాలా ప్రాబ్లం ఉన్నది గిరీష్ భాయ్, చెప్తున్నా కదా ధమాక్ ఖరాబ్ అయిపోతుంది అని అంటే పట్ట పగలే సుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అయితే జియో నంబర్ 46కి అసలు ఫ్యూచర్ లేదు అని చెప్పి చెప్తున్నారు నిపుణులు. ఎట్లా అంటే ఈ రేషియో తెలంగాణ ప్రభుత్వం 1:50 చేసిందట. అయితే పోరలు ఏం డిమాండ్ చేస్తున్నారంటే 1:100 ఉండాలా అని చెప్తున్నారట. అంటే 1:50 అని అంటే ఒక్క పోస్ట్కి 50 క్యాండిడేట్లను పిలుస్తారు. అదే 1:100 అని అంటే ఒక్క పోస్ట్కి 100 క్యాండిడేట్లను పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 563 పోస్టులు ఉన్నాయని అనుకో, 563 × 50 అంటే 28,150 క్యాండిడేట్లు క్వాలిఫై అవుతారు మెయిన్స్కి. అదే 100 తీసుకుంటే 56,300 మంది పోరలు క్వాలిఫై అవుతారు మెయిన్స్కి. ఇంత పెద్ద రేషియో తేడా ఉంటుంది గిరీష్ భాయ్ అని అన్నారు. అయితే 1:100 ఎందుకు ఉండాలా, గవర్నమెంట్కి ఎందుకు సపోర్ట్ చేయొద్దు అని చెప్పి నేను గవర్నమెంట్ పక్షాన, ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం కదా బాగా, మా అన్న కదా, నేను మా అన్నని కింద పడనియా కదా, మాటకి కింద పడనియా, ఆయన రాజకీయాన్ని కింద పడనియా. 1:50 ఎందుకు ఉండొద్దు బ్రదర్, 1:100 ఎందుకు ఉండాలని అంటే పోరలు ఏం చెప్తారనంటే అన్న అది ఫెయిర్నెస్, ఇది ఇట్లా డైల్యూట్ చేయడం అనేది మా హక్కులను ఉల్లంఘించినట్టు అవుతుందని అంటే ఎట్లా బ్రదర్ అని నన్ను అడిగిన. గ్రూప్ 1 పోస్టులన్నా ఇప్పటిదాకా 10 సంవత్సరాల దాకా వేయలే, 10 సంవత్సరాల దాకా వేయలే, ఇప్పుడు వేసిండ్రు. సడన్గా వేసిను 50 అని అంటే కొంచెమన్నా గొప్పనన్నా మాకు ఉండాలి కదన్నా ఆస్కారం, మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదన్నా అని చెప్పి చెప్తున్నారు. అంటే మోర్ ఆస్పిరెంట్స్కి జర ఫైటింగ్ ఛాన్స్ దొరుకుతుంది కదన్నా అని చెప్పి చెప్పిండ్రు. ఎందుకంటే యాన్యువల్ ఎగ్జామ్ టైమ్స్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్, ఇక ఇంతమందికి అని అంటే ఎట్లుంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. వేరే రాష్ట్రాలలో ఎట్లుంటాయి బ్రదర్ అని ఇప్పుడు అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమని అన్నారంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల ఐదర్ 1:100 లేకపోతే 1:75 ఉంది గిరీష్ భాయ్ అని చెప్పారు. మళ్ళీ కర్ణాటకలో 1:100 1:75, కర్ణాటకలో 1:75 అనుకుంటా. మళ్ళీ కర్ణాటకలో 1:75 ఉంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి ఏం రోగం పుట్టిందో నాకు అర్థమవుతలేదు. 1:50 ఎందుకు చేసిర్రు అని అంటే ఇవాళ ప్రభుత్వం ఆన్సర్ చేయగలుగుతుందా, పోరలేదు, అడిగింది వాస్తవం కదా. వాళ్ళు ఇంకొకటి ఏమని అన్నారంటే అన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా మాకు ఆపర్చునిటీ లాస్ అయిందన్న, కోవిడ్ వల్ల మాకు 2020-22లో ఈ నోటిఫికేషన్లు డిలే అయినాయి అన్న, సో ఈ లాస్ ఆఫ్ టైంని కూడా కంపెన్సేట్ చేయాలి కదన్న అని చెప్పి చెప్తే దీనికి గవర్నమెంట్ ఏమన్నా ఆన్సర్ చెప్పగలుగుతానంటే చెప్పలేదు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే
కేవలం ఒక జియో నంబర్ 40లోనే ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. ఇక జియో నంబర్ 44 ఎక్సెట్రా దాని తర్వాత జియో నంబర్ 505 టీచర్స్ పోస్టింగ్ అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జియో నంబర్ 505 దాని మీద కూడా మనం అధ్యయనం చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా వస్తా, ఇప్పటిదాకా ఇది వచ్చింది ఇది ఒకటే. ఇంకొకటికి స్కూల్ ఫీజుల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక్కొక్క పోరడికి ఎంత ఫీజు, ఎల్కేజీ పోరడికి అంటే 3 లక్షల రూపాయలు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నదని అంటే ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు. పలు స్టూడెంట్ యూనియన్లు ఏబీవీపీ పోరలు అయితే దీని మీద అగ్గి పెట్టి కొట్లాడిండ్రు, బాగా కొట్లాడిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి స్టూడెంట్ యూనియన్ కొట్లాడింది. దీని మీద ఏమన్నా ఆన్సర్ వచ్చిందని అంటే ఆన్సర్ రాలే. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే రేవంత్ రెడ్డి సర్కార్ని, ఎడ్యుకేషన్ క్రైసిస్ని ఒకసారి హైలైట్ చేసి మీకు ముంగట పెడుతున్న రేవంత్ అన్న, మీ సమీక్ష కోసం ఎదురు చూస్తున్నాం. ఫీ రెగ్యులేషన్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చేసినామని అంటే చేయలే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో బేసిక్ కమ్యూనిటీస్ మీద ఏమైనా కంట్రోల్ తీసుకొని వచ్చి దాని మీద ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినామని అంటే చేయలే. మిడ్ డే మీల్స్ ఎట్లున్నాయి రాబోయ్ అని అంటే ఇర్రెగ్యులర్గానే నడుస్తున్నాయి. ఇవాళ నీట్ 2024 పేపర్ లీకు ట్రిగర్డ్ స్టేట్ వైడ్ బందులు నడుస్తూనే ఉన్నాయి. జూనియర్ కాలేజెస్లలోనైతే టీచింగ్ స్టాఫ్ లేకపోయా. ఇప్పుడు ఎట్లున్నాయనంటే ప్రభుత్వాలు మర్చిపోతారు, మేనిఫెస్టోలకు చెదలు పడతాయి. కాకపోతే జనరేషన్కి జనరేషన్ ఈ ధోకా మీరు చేసిరు చూడు, ఈ ధోకా ఇది ప్రజలకు గుర్తుంటుంది రేవంత్ అన్న. వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, ప్రతి సంవత్సరం ప్రతి క్షణం ప్రొటెస్ట్ చేస్తారు. నేనేమంటా అంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఇప్పుడు దీనికి కమెంట్ నాకు పెట్టి పెద్ద ఫాయిదా ఏముంటుంది అని అంటే, నన్ను అడిగితే లైక్ చేసి షేర్ చేసి మీ ఎమ్మెల్యేలకు ట్యాగ్ చేయర్రి ఈ కంటెంట్ని. గిరీష్ గాడు ప్రవచనాలు చెప్తలేడు, గిరీష్ గాడు డేటా మాట్లాడుతున్నాడు చిత్రగుప్తులా. మళ్ళా ఇగో నేను లైక్ చేస్తున్నా, కమెంట్ పెడుతున్నా, ఇగో షేర్ కొడుతున్నా, నేను ట్యాగ్ చేస్తున్నా ఎమ్మెల్యే సాబ్, మళ్ళీ నాకేం చేస్తావు అని చెప్పి పెట్టు. #క్యాన్సల్ జియో నంబర్ 46. యూత్ కెనాట్ బీ ఫూల్డ్. పిచ్చోళ్ళని చేయలేం మనం యువతను. 1:100 ఈజ్ జస్టిస్. తెలంగాణ జాబ్ స్కామ్ అని చెప్పి ఇగో ఇది మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడుతున్నప్పుడు ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, సౌత్ పోస్ట్లో ఒక చూడసక్కదనం పోస్ట్ వచ్చింది. సౌత్ పోస్ట్లో నేను ఏంది తెలుసా, శ్రద్ధాంజలి పెట్టేసిర్రు. దేనికి? తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-2025. జననం 2 ఆగస్ట్ 2024, మరణం 2 ఆగస్ట్ 2024. అదే రోజు ప్రథమ వర్ధంతి అంట. ప్రథమ వర్ధంతి కూడా చెక్ పెట్టుకున్నారు. మళ్ళీ రేవంత్ అన్న దీని మీద ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడే ధైర్యం ఉన్నదా అన్న? చెంపలు వలగొట్టుడు చాలా ఈజీ, చెంపలు వలగొట్టుడు చాలా ఈజీ. కాకపోతే ఆ చెంపలల్లా చిరునవ్వులు తీసుకొచ్చుడు చాలా కష్టం రేవంత్ అన్న. ఆ చెంపలల్లా చిరునవ్వులు చూసే ప్రయత్నం చేద్దాం, ఆ ముఖంలో చిరునవ్వులు చూసే ప్రయత్నం చేద్దాం. చిరునవ్వుల కోసం ప్రయత్నిద్దామన్న మానవత్వం అది. అంతేగది మీకు కోపం ఉందనో, మీకు ఇవాళ హోదా ఉందనో, మీకు పదవి ఉందనో, మీకు చేతులు ఉన్నాయనో, ఆ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయనో ఒక ఖాన్బైరీ కొడదామని అంటే తర్వాత మీకు కూడా తినిపిస్తారన్న ఖైరీ తెలంగాణ ప్రజలు. ఉద్యమ గడ్డ ఇది, ఉద్యమ ఊపిరితో పురుడు పోసుకున్న నేల ఇది. మీ ఉత్సాహము ఆ ఉద్యమం ముంగట ఎంత రేవంత్ అన్న. కంటెంట్ నచ్చితే ఒక 4గురికి షేర్ చేయరు ఫ్రెండ్స్, అండ్ మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్ మేము మాట్లాడింది కరెక్టా రాంగా. భారత్ మాతాకి జై.